సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు. ఉదకంబులోలి కడుగునదియే అద్దంబుబోలి చూపునదియే. ఉదకంబుబోలి కడుగునదియే అద్దంబుబోలి చూపునదియే. అది బంగారు విలువగలది విలువగలది. అది బంగారు విలువగలది విలువగలది. నిత్యుడేసునే స్తుతించు. తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు. దీపమై చీకటిని పోగొట్టును కోపమున్బారదోలుని. దీపమై చీకటిని పోగొట్టును కోపమున్బారదోలునది. ఆపదల నెల్ల దుఃఖించునదియే తొలగించునది. ఆపదల నెల్ల తొలగించునదియే తొలగించునది. నిత్యుడేసునే స్తుతించు. తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు. సుత్తెను బోలి పగులగొట్టును మెత్తగజేసి ఒప్పించునది. సుత్తెను బోలి పగులగొట్టును మెత్తగజేసి ఒప్పించునది. క్రొత్త తెనెంబోలి రుచించునదియే హల్లెలూయా ఆమేన్. క్రొత్త తెనెంబోలి రుచించునదియే హల్లెలూయా ఆమేన్. నిత్యుడేసునే స్తుతించు. తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు. మధ్యవర్తియాయ చెదరిన పరిశుద్ధులకు తానే ఇలలో. మధ్యవర్తియాయ చెదరిన పరిశుద్ధులకు తానే ఇలలో. నిత్యుడేసునే స్తుతించు. తన సత్యము కొరకై నిత్యుడేసునే స్తుతించు. పాట సంఖ్య 483, 478 పాత పుస్తకాలు. 483, 478 పాత పుస్తకాల్లో. నిత్యము నిలుచున్నది
దేవుని వాక్యము సత్యమై ఉన్నది, సర్వము చేయున్నది, నిత్యము నిలచున్నది. వాక్యమే యేసు దైవము, ఆదియందు ఉన్న దైవము. ఆ వాక్యమే యేసు దైవము, ఆదియందు ఉన్న దైవము. అంతమే లేని దైవము, నిత్యము నిలుచున్నది. అంధకారమును తొలగించు జ్యోతి అది, ప్రతి మనిషిని వెలిగించు మహిమా వెలుగు అది. అంధకారమును తొలగించు జ్యోతి అది, ప్రతి మనిషిని వెలిగించు మహిమా వెలుగు అది. వెలిగించును, నడిపించును, త్రోవకు దీపమై. వెలిగించును, నడిపించును, త్రోవకు దీపమై. ఆ వెలుగు వాక్యము, ఆ వాక్యమే సుదైవము, ఆదియందు ఉన్న దైవము. ఆ వాక్యమే సుదైవము, ఆదియందు ఉన్న దైవము. అంతమే లేని దైవము, నిత్యము నిలచున్నది. ఎండిన ఎడారిలో నీటి ఊట వంటిది, వడిగా ప్రవహించు జీవనది అది. ఎండిన ఎడారిలో నీటి ఊట వంటిది, వడిగా ప్రవహించు జీవనది అది. తప్పిగొనిన ప్రతి జీవి దప్పిక తీర్చున్నది. తప్పిగొనిన ప్రతి జీవి దప్పిక తీర్చున్నది. ఆ జీవ జలవాక్యము, ఆ వాక్యమే సుదైవము, ఆదియందు ఉన్న దైవము. ఆ వాక్యమే సుదైవము, ఆదియందు ఉన్న దైవము. అంతమే లేని దైవము, నిత్యము నిలచున్నది. అపవాదిని
అణచివేసే అపవాదిని అణచివేసే ఆత్మఖడ్గమది నిందంచులు వాడిగలదై వధించును వైరులను అపవాదిని అణచివేసే ఆత్మఖడ్గమది నిందంచులు వాడిగలదై వధించును వైరులను ఓడించును విడిపించును తోడై ఎల్లప్పుడు ఓడించును విడిపించును తోడై ఎల్లప్పుడు ఆసక్తి గల వాక్యము ఆ వాక్యమే సుదైవము అది యందు ఉన్న దైవము ఆ వాక్యమే సుదైవము అది యందు ఉన్న దైవము అంతమే లేని దైవము నిత్యము నిలచున్నది పోరాడుము యేసుకై మంచి సైనికునిగా శ్రమలను భరించుము వాక్యములో బలముంది పోరాడుము యేసుకై మంచి సైనికునిగా శ్రమలను భరించుము వాక్యములో బలముంది తన ఐశ్వర్యములో తీర్చును నీ ప్రతి అవసరము తన ఐశ్వర్యములో తీర్చును నీ ప్రతి అవసరము దేవాది దేవుడు ఆ వాక్యమే సుదైవము అది యందు ఉన్న దైవము ఆ వాక్యమే సుదైవము అది యందు ఉన్న దైవము అంతమే లేని దైవము నిత్యము నిలచున్నది నిత్యుడగు దేవుడు త్వరగా వచ్చుచున్నాడు జయించు వారినెల్లా త్వరగా కొనిపోవును నిత్యుడగు దేవుడు త్వరగా వచ్చుచున్నాడు జయించు వారినెల్లా తనతో కొనిపోవును తన వాక్యమునందు వర్ధిల్లుచు విజయుడవై ఉండుము
తన వాక్యమునందు వర్తిల్లుచు విజయుడవైయుండుము. ప్రభు కొరకై కనిపెట్టుము. హల్లెలూయా 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 హల్లెలూయా. నిత్యము నిలచునది దేవుని వాక్యము, సత్యమై ఉన్నది సర్వము చేయునది. నిత్యము నిలచునది వాక్యమే సుదైవము. ఆదియందు ఉన్న దైవము ఆ వాక్యమే సుదైవము. ఆదియందు ఉన్న దైవము అంతమే లేని దైవము. నిత్యము నిలచునది పాట సంఖ్య 23. సత్యము బయలుదేరానిమో. సత్యము బయలుదేరానిమో. దేవా నా దేవా వెలుగు సత్యము బయలుదేరానిమో. వెలుగు సత్యము బయలుదేరానిమో. నాకు త్రోవ చూపును. నాకు త్రోవ చూపును. అది నీ నివాస స్థలముకు. అది నీ నివాస స్థలముకు వచ్చును. నన్ను తోడుకొని వచ్చును.
వెలుగు ఈ సత్యము బయలు దేరాలిమో అప్పుడు నీకు చితారతో అప్పుడు నీకు చితారతో స్తుతి గీతము చెల్లింపును స్తుతి గీతము చెల్లింపును ఓసన్నా 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 దేవా నా దేవతి వెలుగు ఈ సత్యము బయలు దేరాలిమో నీ వెలుగు ఈ సత్యము బయలు దేరాలిమో ఏలా తుంగిపోతివి ఏలా తుంగిపోతివి విడు నా ప్రాణమా విడు నా ప్రాణమా ప్రభుని కనుమా ప్రభుని కనుమా దేవా నా దేవతి వెలుగు నీ సత్యము బయలు దేరాలిమో నీ వెలుగు నీ సత్యము బయలు దేరాలిమో దేవా నా దేవతి వెలుగు ఈ సత్యము బయలు దేరాలిమో నీ వెలుగు ఈ సత్యము బయలు దేరాలిమో వాక్యాన్ని ధ్యానించే ముందు బైబిల్ చూపించి బైబిల్ పల్లవిని పరీక్షిస్తాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. All the best book to read is the Bible. పఠించడానికి శ్రేష్టమైన గ్రంథం బైబిల్ కాదా? వాటిని మన జీవితాల్లో పొందాలి, పాఠాన్ని చూడాలి, ఉదయం సాయంకాలాలు వ్యక్తిగతంగా ధ్యానించాలి, కుటుంబంతో కలిసి వాక్యాన్ని ప్రతిష్ఠించాలి. మూడవది దేవుని యొక్క
ఏమి లాభం లేదు. మాటలతో మనం ఐక్యపరుచుకుంటూ మాటల కూడా మనం వాడాలి. మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక లేఖన భాగాన్ని మనం కలిసి 34వ దావీదు కీర్తన 34వ కీర్తన మనకి బాగా పరిచయం భాగం ఇది. 34వ దావీదు కీర్తన 10వ వచనం అందరం కలిసి చదువుతాం. 34వ కీర్తన 10వ వచనాన్ని అందరం కలిసి ఉన్నది జలలు లేని గలవై ఆశ్రయించు యెహోవాను ఆశ్రయించేవారు నీరుని పొందుతారు. చిన్న పాపం చేస్తా గురించి నాతో మా హృదయాలను కొల్పుచున్న మీ కృంగిపోయిన వేళలో దయగల తండ్రి లేవనెత్తి వాడగలరు. అధైర్యపడినప్పుడు ధైర్యపరచు వాడగలరు. ఆత్మీయ జీవితంలో వెళ్ళి ప్రతి సందర్భం వాక్యం అనే వెదకునితో దేవ శుద్ధీకరించి వాడగలరు. ఆ వాక్యమే నిత్యము నిలిచేది. నిత్యం మిమ్మల్ని స్తుతిస్తూ యాత్రా జీవితాన్ని విజయవంతంగా కొనసాగించడానికి అనేకమైన ఏర్పాట్లు నా కొరకు మా కొరకు చేశారని జీవం కలిగిన పాటల ద్వారా నాతో మాతో మాట్లాడుచు వచ్చినందుకై గణపరుస్తుంది. మా ధ్యానిమిత్తమై తీసుకుని వచ్చిన పరిశుద్ధ లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు దీవించండి. వాటిని నా కొరకు మా కొరకు విరిచి పంచిపెట్టండి. ఈ లేఖన భాగం వివరించడానికి దాసుని జ్ఞానం చాలదు. వివేకం లేనివాడు నోటి జ్ఞాని గలవాడు బలహీనుడు బలపరచుని ఈ దాసుని మీకు ఇష్టమైన పాత్ర ఈ పనులు చేస్తుండగా ఈ ప్రజలు ఈ పరిస్థితిమైన దేవుడు మంచి వాడనే వివరణ ఆ ఊరిలో ఎక్కువగా ఆయన ఆశ్రయిస్తున్నది అని 8వ వచనంలో రాయబడింది. ఆ తర్వాత 10వ వచనంలో సింహపు పిల్లలు లేని గలవై యెహోవాను ఆశ్రయించి వారి మేలును చదవగలరు అని రాయబడింది. సరే, ఈ భాగం మనకి ఇస్తున్న వివరణ ఆయనను ఆశ్రయించుట అనే భాగాన్ని కూడా మనకు తేటగా అర్థమవుతుంది.
భక్తుడు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు కూడా తన ఆత్మీయ జీవితంలో ఆయన్ని ఆశ్రయించడం ఎంత అవసరం అనేది తను ఎరిగినట్లుగా దేవుని యొక్క వాక్యం యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకొని ఆయనను ఆశ్రయించినరుడు సింహపు పిల్లలు లేని గలవై ఆశ్రయించను యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలును పొదవై అది తన ఆత్మీయ జీవితంలో ఎరిగిన వాడై ఆ దేవుని ఆశ్రయించి దేవుని యొక్క మేలును అనుభవించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడాలి. సరే, ఇక్కడ మనం చూస్తూ వెళితే ఆయనను ఆశ్రయించే నరులు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. దేవుని వాక్యం ఒక మాట మనం ఎరుగుదు. ప్రకటన గ్రంథంలో సందర్భాల్లో మరి ఈ మాటలు చదివిస్తూ ఉంటారు, అందరికీ తెలుసు కదా. ఏం రాయింది ఇక్కడ? ప్రభు నందు మృతులు ధన్యులు అంటే, మరొక చోట ఏం రాయింది? మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అని 89వ రాయి చెప్పిన 48వ మాట ఉంటుంది. ప్రకటన 21, 13, 14 ఈ మాట రాయి. సరే, ఇక్కడ సందర్భాన్ని బట్టి నేను చెప్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆయనను ఆశ్రయించే నరులు ధన్యులు. ఎందుకు ధన్యులు అనే దాన్ని చూడబోతాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వెళితే ఆయన మంచివాడు, ఆయన ఉత్తముడు, ఆయనను ఆశ్రయించేవారు ధన్యత గలవారు అన్న సత్యాన్ని భక్తుడు తన జీవితంలో ఎరిగిన వాడై ఈ మాట వ్రాసినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. రండి, ఆమోస్ గ్రంథంలో ఒక మాట రాయదు. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట ఉంటుంది. అక్కడ చదవండి. 5:5 ఎవరికి చదువుతారా? యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. దేవుని సన్నిధిలో చూస్తే ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎందుకు అని అంటే, ఆయన ఆశ్రయిస్తే ఆయన ఏం చేస్తాడట? బ్రతికించడానికి ఆయన సమర్థుడు అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఏ పరిస్థితిలో ఉన్నవారైనా ఆయనను ఆశ్రయిస్తే వారిని ఏం చేస్తాడు? ఆయన బ్రతికించడానికి సమర్థుడు అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. దీన్ని మనం కొంచెం లోతుగా దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానిస్తూ వెళితే ఆయన బ్రతికించడానికి సమర్థుడు అన్న సత్యాన్ని దేవుని యొక్క వాక్యంలో క్రియాపూర్వకముగా ఆ దేవుడు రుజువుపరిచినట్లుగా మరి పలు సందర్భాల్లో కృత నిబంధనలో దేవుని యొక్క వాక్యాలు మనం ఎరుగుదాం. యాయూరు కుమార్తెని ఆయన ఏం చేశాడు? బ్రతికించాడు. ఆ తర్వాత చనిపోయి సమాధిలో పెట్టబడి 3 దినాలున్న తర్వాత లాజరును ఏం చేశాడు? ఆయన లేపాడు. అంతే కదా. యోహాను సువార్తలో మనం ఎరుగుదాం మాట. ఆ 10వ అధ్యాయంలో మనం చూస్తే, అప్పుడు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోడు, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు మరి అన్నటికీ చనిపోడు. 26వ వచనంలో మాట రాయబడి ఉంటుంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని లేఖనాలు ఇక్కడ తేటగా మాట్లాడుతున్నాయి. ఇప్పుడు లాజరు చనిపోతే ఎవరిని ఆశ్రయించారు? ఇప్పుడు వాళ్ళు ఎవరిని ఆశ్రయించారు? యేసు ప్రభువాన్ని ఆశ్రయించారు. ఆశ్రయించి ఆ కబురు ఆయనకు పంపిస్తే అప్పుడు యేసు ప్రభువారు వాళ్ళ ఇంటికి వచ్చారు. వస్తున్నప్పుడు మరి మార్తా మరియా వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా ఇంకెందుకు, ఇప్పుడు వాడు చనిపోయి 3 దినాలు అయిపోయింది కదా, మరి కంపు కొడతారు, కుళ్ళు బట్టి కంపు కొడతారు కదా, ఎందుకు అని అంటే, అప్పుడు ఆయన ఒక మాట, ఈ మాట చెప్పాడు కదా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. అది దేవుడు రుజువుపరుచుకున్నాడా? రుజువుపరుచుకున్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వెళితే, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు అనే మాట దేవుడు ఇక్కడ రుజువు కావించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఎరుగుదాము. సరే, రెండవదిగా ఇది ఇంకా కొంచెం మనం లోతుగా ధ్యానిస్తూ వెళితే
లేఖనాలను ఆధారం చేసుకొని ఇశ్రాయేలీలు మరి ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన తర్వాత మరి వాగ్దాన దేశంలోనికి వాళ్ళు ప్రయాణమై వెళుతున్నప్పుడు వాళ్ళు అన్నారు, మరి చాలా బాధపడ్డారు. ఏమన్నారు? "ఆ, ఎప్పుడు ఈ మన్నానేనా" అన్నారు. ఏమన్నారు? ఆ మన్నాను గురించి మాట్లాడినప్పుడు మన్నాను గురించి వాళ్ళు ఏమన్నారు? ఎప్పుడు ఇదేనా అని అన్నారు. దానికంటే ముందే వాళ్ళు ఏమన్నారు? మరి ఎర్ర సముద్రం దాటక ముందే అన్నారు. అక్కడ ఏమున్నాయట? కీరకాయలు బీరకాయలు ఉన్నాయని కనుగుతూ వచ్చారు. కానీ వ్యక్తిగతమైన జీవితంలో ఆయన మాట వింటే బ్రతుకుతామన్న సత్యాన్ని వారి యొక్క జీవితాల్లో గ్రహింపులో లేని వారై నష్టపోతూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అందుకే ఈనాడు నీవు నేను కూడా ఎంతో జాగ్రత్త వహించి మన జీవితాలు కట్టుకొని కొనసాగడానికి, బ్రతికించడానికి ఆయన ఏమిచ్చాడట? ఆహారాన్ని వారి కొరకు ఆయన సిద్ధం చేస్తూ వచ్చాడు. ఇది యోహాను సువార్త 6:35 మనం చూస్తే ఈ మాట ఉంటుంది. ఏమి రాయబడి ఉంది? నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తం నిజమైన పానీయము. అది మీరు 50, 51, 52 మనం చూస్తూ వెళితే అది మీరు భుజిస్తేనే మీలో మీరు జీవం గలవారుని ఆయన తెలియపరుస్తూ వచ్చారు. అందుకనే ప్రియమైన దేవుడు వారిలో ఉన్నటువంటి మరణాన్నంతటినీ కూడా తొలగించి వేసి వారిని జీవింపచేయడానికి ఆయన గొప్ప క్రయమును చెల్లించినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటైన వివరణ మనకు ఇస్తూ ఉంది. సరే, ఇక్కడ అందరూ యేసు ప్రభువును అంగీకరించినటువంటి వాళ్ళే కనుక నేను ఇక్కడ సువార్త చెప్పడం లేదు. సరే, మొదటి భాగంలో సువార్త కూడా ఇక్కడ మనం చెప్పడానికి చాలా అవకాశం. మీరు వాక్యం ధ్యానించండి. తర్వాత ఇక్కడ సువార్త చెప్పడానికి అందరూ వారు పొందిన వాళ్ళే కదా, అందరూ యేసు ప్రభువును అంగీకరించిన వాళ్ళే కదా. అందుకని ఇక్కడ నేను సువార్త చెప్పడం. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క శిలువ త్యాగాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు అనేకులను బ్రతికించడానికి ఆయన మరణాన్ని రుచి చూచినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారిని ఆయన ఏం చేస్తాడట? బ్రతికించడానికి ఆయన సమర్థుడన్న సత్యాన్ని ఆయన రుజువుపరుచుకుంటూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నాం. ఇది మొదటిది, క్లుప్తంగా చెప్తాను. రెండవ భాగానికి వస్తే ఒక మాట మనం దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు. రండి, ఇర్మియా గ్రంథం 17:17 ఒక మాట వ్రాయబడి ఉంది. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు కదా. ఆయన ఆశ్రయిస్తే ఏం జరుగుతుందనంటే, మొదటి భాగంలో ఏమో ఆశ్రయిస్తే ఏం చేస్తాడంటే బ్రతికిస్తాడు. రెండవ మాటకు వస్తే ఇర్మియా గ్రంథం 17:17 ఈ మాట వ్రాయబడి ఉంటుంది. చదవండి ఎవరైనా. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకముచ్చా. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే ఆపత్కాలములలో ఆశ్రయించడానికి ఆశ్రయమైన దేవుడున్నాడన్న సత్యాన్ని జీవితంలో గుర్తించాలని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఆపదలు కలిగినప్పుడు ఆశ్రయించడానికి ఆ దేవుడే మనకు ఆశ్రయంగా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తేటైన వివరణ మనకు ఇస్తూ ఉంది. ఆత్మీయ జీవితంలో రకరకాలైన ఆపదలు కలగవచ్చు. ఎలాంటి ఆపదలు కలిగినా ఆశ్రయించడానికి ఆశ్రయమైన దేవుడున్నాడన్న సత్యాన్ని జీవితంలో గుర్తిస్తే ఆ ప్రియమైన దేవుడు ఆపదలన్నిటిలో నుండి విడిపించడానికి ఆయన సమర్థుడు అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనకి ఏదైనా ఆపద కలిగినప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరిని ఆశ్రయిస్తాం? సహజంగా మానవరీత్యా మనం ఎవరిని ఆశ్రయిస్తాం? దేవుని ఆశ్రయిస్తామా? మనుషుల్ని ఆశ్రయిస్తామా? చెప్ప ఎక్కువగా మనం ఎవరిని ఆశ్రయిస్తాం? మనుషుల్నే ఆశ్రయిస్తాం. మనం దేవుని ఎవరు కూడా జ్ఞాపకమే రాడు దేవుడు. అర్థమైందా? చాలా సందర్భాల్లో కష్టాలు కలిగిన పరిస్థితి వస్తే మరి ఆయన మాత్రం జ్ఞాపకం రాడు. ఎవరు జ్ఞాపకం వస్తారు మనకు? ఆ మనుషులు జ్ఞాపకం వస్తారు. వాళ్ళ దగ్గరికే మనం వెళతాం. అందుకే దేవుని యొక్క వాక్యంలో 118వ కీర్తనలో 8-9 చెప్పాడు, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయించకూడదు అనేది భక్తుడు రాస్తూ వచ్చాడు. తన వ్యక్తిగతమైన జీవిత అనుభవంలో ఆయన ఆశ్రయించుడు ద్వారానే మనకు క్షేమమన్న సత్యాన్ని, ఆపదలలో నుండి మనం విడిపించబడతామన్న సత్యాన్ని జీవితంలో ఎరిగిన వాడై ఆ మాటలు రాసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం
ఎరుగుదు. చదవండి 118వ దావీదు కీర్తన. ఈ మాటలకి మనం పరిచయమైనటువంటి భాగం కదా, ఇది చదవండి. 8వ వచనం. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజును నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని భక్తుడు రాస్తూ వచ్చాడు. ఎట్లా తన ఆత్మీయ జీవితంలో కొంచెం కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు కొన్నిసార్లు మనుషులను కూడా ఆశ్రయించారు, ఆ తర్వాత రాజును కూడా ఆశ్రయించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఎరగదు. అది సందర్భాన్ని మనం చూస్తూ వెళితే సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు ఏముంటుందంటే, ఒక మాట అన్నాడు దావీదు, నేను ఎట్లయినా ఇక్కడ కానీ ఉంటే సౌలును ఖచ్చితంగా చంపివేస్తాడని. ఎక్కడికి వెళ్ళాడు? వేరే ప్రదేశానికి వెళ్ళాడు. ఎవరిని ఆశ్రయించాడు అనంటే, అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే ఆకీష్ అనే రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత మరి తను ఎన్నుకున్నటువంటి పట్టణం గాతు పట్టణం అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఆ తర్వాత 3వ విషయానికి వస్తే గాతు పట్టణంలోనికి వెళ్ళాడు, ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళాడు, ఆ తర్వాత గాతు పట్టణానికి వెళ్ళాడు. తిరిగి వాళ్ళు ఏ ప్రదేశాన్ని నిర్ణయించారంటే సిక్లగు అనే ప్రదేశాన్ని తన కొరకు నిర్ణయించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. సరే, 3వ విషయాలు మనం చూస్తే రండి, సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయానికి రండి. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆపదలు కలిగినప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి అనే దానికి భక్తుడు ఎందుకు రాస్తాడు ఈ మాట? తన జీవిత అనుభవంలో తను వెళుతూ వచ్చిన పరిస్థితుల్లో మరి ఎలాంటి భిన్నమైన సందర్భాలు జీవితంలో చోటు చేసుకుంటూ వచ్చినప్పుడు మరి యెహోవాను మాత్రమే ఆశ్రయించుట శ్రేయస్కరమైన సత్యాన్ని తన జీవితంలో ఎరిగిన వాడే ఈ మాట రాసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఎరుగుతాం. అందుకనే లేఖనాలు మనం చూస్తూ వెళితే 27వ అధ్యాయానికి రండి. 27వ అధ్యాయం 4వ వచనం చదవండి. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలుకు తెలిసిన మీదట అతడు దావీదు ఆకీషుని అడుగ్గా, ఆకీషు సిక్లగు గ్రామమును అతనికి ఇచ్చెను, కాబట్టి నేటి వరకు సిక్లగు యూదారాజుల వశమునున్నది. ఇక్కడ 3 సందర్భాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. చూడండి, 2వ వచనం. లేచి తన యుద్ధనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడగు గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను అని రాయబడింది. దేవుని యొక్క సన్నిధిలో చూస్తూ వెళితే తిరిగి 3వ వచనంలో దావీదు గాతులో ఆకీషు నొద్ద చేరగా అని. గాతు అంటే అర్థం ఏంటనంటే గానుగా అని అర్థం ఇచ్చే మాట. గాతు అంటే అర్థం ఏంటంటే గానుగా. గానుగలు వేస్తే ఎట్లా ఉంటుంది? ఆపదలు వస్తాయి అంటే, ఇక్కడేమో ఆపదలు వస్తాయని దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాడు 27వ అధ్యాయం మొదటి వచనంలో. సరే, అక్కడికి వెళితే అంతకంటే ఆపదల్లో చిక్కుకొని పోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇక్కడ చూస్తే ఎక్కడికి వెళ్ళాడట? ఎక్కడికి వెళ్ళాడు దావీదు? గాతు పట్టణానికి వెళ్ళాడు. గాతు అంటే గానుగని అర్థం ఇచ్చే మాట. ఆ తర్వాత 2వది ఆకీషు అంటే అర్థం ఏంటంటే సర్పము. ఆకీషు అంటే అర్థం ఏంటంటే సర్పము. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? గాతు పట్టణానికి వెళ్ళాడు, గానుగలో వేయబడడానికి ఇష్టపడ్డాడు. 2వదిగా మనం చూస్తూ వెళితే ఎక్కడికి వెళ్ళాడట? ఆకీషు. ఆకీషు అంటే సర్పము. ఇప్పుడు ఎక్కడి నుండి తప్పించుకొని పోయి సర్పము నోట్లో ఏం పెట్టాడు? ఇప్పుడు సర్పం నోట్లో ఏం పెట్టాడు? తల పెట్టాడు. అర్థమైందా? ఆత్మీయ జీవితంలో మనుషులను రాజులను ఆశ్రయిస్తే జరిగేది ఏంటనే తన జీవితంలో వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా ఎరిగి ఈ మాట రాశాడు, వట్టిగా కాదు. అందుకని ఇక్కడ చూస్తే సర్పము నోట్లో తలబెట్టాడు. ఆ తర్వాత క్రిందకు వచ్చిన తర్వాత ఇంకేముంది? సిక్లగు. సిక్లగు అంటే అర్థం ఏంటంటే అనపబడుట. ఏంటి అర్థం? అనపబడుట. ఆత్మీయ జీవితంలో ఎలాంటి భిన్నమైనటువంటి పరిస్థితులు జీవితంలో చోటు చేసుకుంటూ వచ్చినాయో దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుందో ప్రియులారా. అలాగూ
ఎలాంటి భిన్నమైన సందర్భాలు జీవితంలో వచ్చినా ఎవరిని ఆశ్రయించాలట మనం? ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను మాత్రమే మనం ఆశ్రయించాలి అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. కొన్నిసార్లు మనుషులు మనకు చాలా బాగా కనబడతారు, కానీ మరి సర్పము లాంటి వాళ్ళన్న సత్యాన్ని జీవితంలో గ్రహింపులోనికి రాదు. అంతే కదా? మరి దావీదు గ్రహింపు వచ్చినదా? వచ్చింది ఒకసారి, తర్వాత గ్రహింపు కలుగుతూ వచ్చినది. ఆ తర్వాత తిరిగి గానుగలో వేయబడ్డానికి ఇష్టపడ్డాడు. గానుగ అంటే మెత్తగా చేస్తుంది కదా, అలాంటి పరిస్థితులు జీవితంలో వచ్చినాయి. ఆ తర్వాత అనపబడేటువంటి పరిస్థితులు వచ్చినాయి. అలా యెహోవాను మాత్రమే ఆశ్రయించుట మన ఆత్మీయ జీవితంలో మనకు వచ్చేటువంటి ఎలాంటి శ్రమలోనైనప్పటికీ కూడా ఆయన ఆశ్రయించినప్పుడు ప్రేమ కలిగిన దేవుడు శ్రమలన్నిటిలో నుండి కూడా విడిపించడానికి, తప్పించడానికి ఆయన సమర్థుడు అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, కొన్నిసార్లు మనకు తెలియక మనసులు బారిన పడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనం అర్థం కాక మరి గానుగులోకి వెళుతూ ఉంటాం. కొన్నిసార్లు అర్థం కాక సెక్కలుగానే కోరుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకని ఆత్మీయ జీవితం అనుభవపడుతూనే ఉంటాం. పైకి లేవనెత్తే వారు ఎవరు కూడా కనబడరు. ప్రియులారా, అలాంటి భిన్నమైన విషయాలు మన ఆత్మీయ జీవితంలో చోటు చేసుకుంటున్నాయన్న సత్యాన్ని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. అందుకనే భక్తుడైన దావీదు రాస్తూ వచ్చినటువంటి కీర్తనలు ఈ మాట రాస్తూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చాం. రాజులను నమ్ముకున్నటువంటి యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులను నమ్ముకున్నటువంటి యెహోవాను ఆశ్రయించుట మేలనే మాట పలుకుతూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు రండి, ఇర్మీయా గ్రంథం 17:17 మళ్ళీ చదవండి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం మళ్ళీ చదవండి. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకమనే మాట తెలియపరుస్తూ వచ్చాడు. కనుక నాడు ఆపత్కాలములలో ఆశ్రయమైనటువంటి దేవుడున్నాడన్న సత్యాన్ని ఎరిగి ఆయనను మాత్రమే ఆశ్రయించి ఆయన ద్వారానే మేలును అనుభవించాలని ప్రేమ కలిగిన దేవుడు ప్రేమించి మాట్లాడుతూ వస్తున్నారు. ఉదాహరణగా కొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఆపదలు, ఎలాంటి ఆపదలు వచ్చినాయో దేవుని యొక్క వాక్యాలు మనం ఎరుగుదు. సరే, రెండవదిగా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే విశ్వాస జీవితంలో వ్యక్తిగతంగా వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఆపదలు వచ్చినాయి. కుటుంబపరమైన జీవితంలో ఆపదలు కలిగినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఆ తర్వాత ఆది సంఘంలో ఉన్నటువంటి ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి అనే విషయానికి వస్తే, ఆనాడు దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రభువు కొరకు యోగ్యమైన జీవితాలు జీవించడానికి ఇష్టపడినప్పుడు వారికి ఆపదలు కలిగినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఎరిగినటువంటి వారు. అది ఎలాగనేది కృత నిబంధనల ఒక సందర్భాన్ని మనం చూసి మనం ముగిస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం చూస్తూ వెళితే అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం తిరిగి 26 లేక 17వ వచనం నుండి దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మనం చూస్తాం. రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయం 26, కరెక్ట్, 26 వచనం. నదుల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదల్లోనూ, కపట సహోదరులమైన ఆపదల్లోనూ ఉంటిని అని అన్నాడు. చూడండి, చూడండి ఎన్ని ఆపదలు వచ్చినాయి వాళ్ళకు. ఆత్మ సంబంధమైన పరిచర్యలో మన ముందుకు సాగి వెళుచున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు తన జీవిత అనుభవాన్ని ఇక్కడ తెలియపరిచినట్టుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వస్తున్నాం. 24వ వచనం నుండి మనం చూస్తూ వెళితే, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి పగలు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలనైన ఆపదల్లోనూ ఉంటేనే. ఆత్మీయ జీవితంలో
ఎలాంటి ఆపదలు వచ్చినాయో చూడండి. ఇలాంటి ఆపదల్లో కొన్ని వెళ్ళినప్పుడు ఎవరిని ఆశ్రయించారు అనంటే ఆయనను మాత్రమే ఆశ్రయించడానికి వాళ్ళు ఇష్టపడినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా. ఈనాడు విశ్వాస జీవిత యాత్రలో, ఆత్మీయ జీవిత యాత్రలో ఆయనను ఆశ్రయించడం ద్వారా ఎలాంటి ఆపద కలిగినప్పటికీ కూడా ప్రతి విధమైనటువంటి ఆపదల్లో నుండి దేవుడు తప్పించడానికి, విడిపించడానికి సమర్థుడన్న సత్యాన్ని దేవుని యొక్క వాక్యం వివరణ మనకిస్తుంది ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట రాస్తాడనంటే మరి దేవుని యొక్క సంఘం అనేది ఎలాంటి భిన్నమైన సందర్భాల్లో వెళుతున్నప్పుడు ఆనాడు అనేకుల ఆదరణ, అనేకులకు ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి తను ఎలాంటి పరిస్థితుల్లో వెళుచు వచ్చాడో దాని గురించి ఇక్కడ ప్రస్తావించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నటువంటి వారు. మనకు కూడా ఎన్నో రకాలైన మరి ఈ లిస్టులో చూస్తే అలాంటి ఆపదల్లో మరి మనం కూడా పడి ఉండొచ్చు. ఆయా సందర్భాలను బట్టి యథార్థమైన జీవితాన్ని కలిగి ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు మరి ఎంతో యథార్థంగా తన జీవితాన్ని ప్రభుకు అర్పించినటువంటి వాడు. వెనుకనున్నవన్నీ కూడా మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ వచ్చినటువంటి వాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తూ వెళితే 5వ వచనం నుండి తను ఏ స్థితి కలిగినటువంటి వాడో రాస్తూ వచ్చాడు, ఎంత ఔన్నత్యమైనటువంటి స్థానంలో ఉన్నవాడో రాస్తూ వచ్చాడు. అయినప్పటికీ కూడా ఇలాంటి ఆపదల్లో కూడా వెళ్ళవలసిన అవసరం వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నటువంటి వారు. ఈనాడు దేవుని యొక్క సమాజంలో మనం ఏ స్థితి, స్థాయి కలిగినటువంటి వారం కావచ్చు, కానీ ప్రభు నిమిత్తమై జీవితాన్ని అర్పించినప్పుడు ఎలాంటి ఆపదలు మన జీవితాల్లో రావచ్చు. అయినప్పటికీ కూడా ఆయనను ఆశ్రయించడానికి నీ జీవితంలో ఇష్టపడితే ఆనాడు వారిని తప్పించిన దేవుడు, వారిని విడిపించిన దేవుడు మనల్ని కూడా విడిపించడానికి ఆయన సమర్థుడు. అందుకనే ఏ మనుషుని ఆశ్రయించకు, యెహోవాను మాత్రమే ఆశ్రయించి వారు ఆపదల్లో నుండి తప్పించబడుచూ వచ్చారని నాకు అధైర్యము పుట్టింపకము. అధైర్యపడవద్దు. ప్రభు మీద ఆధారపడితే మనం భయపడవలసిన అవసరత లేదు. అందుకనే యథార్థమైన హృదయంతో ప్రభు మీద ఆధారపడి ఆయన ఆనుకొని జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడుతూ వస్తే వచ్చే ఆపదలు ఎలాంటివైనప్పటికీ కూడా వాటన్నిటి తొలగించి వేయడానికి దేవుడు సమర్థుడనే దేవుడు రుజువుపరుచుకుంటూ వచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నటువంటి వారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఎలాంటి ఆపదల్లో వెళ్ళినప్పుడు ఆపదల్లో దేవుడు విడిపిస్తూ వచ్చాడు. మేము కూడా ఒకసారి సువార్త నిమిత్తం మరి మేము శ్రీశైలంలో ఉన్నప్పుడు నదిలో సువార్తకు వెళ్ళాం. కృష్ణా నదిలో సువార్తకు వెళ్ళాం. ఆల్మట్టి నుండి తుంగభద్ర నుండి నీళ్ళు వస్తే శ్రీశైలం వస్తాయి. శ్రీశైలంలో వదిలితే నాగార్జున సాగర్ వస్తాయి. నాగార్జున సాగర్లో వదిలితే కృష్ణా బ్యారేజ్ ఇక్కడకు విజయవాడకు వస్తాయి కదా. అది చాలా మరి శ్రీశైలం డ్యామ్ చాలా హైట్ అన్నమాట. 960 అడుగులు వాటర్ ఉన్నప్పుడు మేము వెళ్ళాం. 960 ఫుల్గా ఉంది, తొనికిసలాడుతూ ఉంది. సరే సువార్తకు వెళదామని ప్రార్థన చేస్తే నదిలో కదా వెళ్ళాం. నదిలో సువార్తకు వెళితే 3 బోట్లలో వెళ్ళాం. మరబోట్లు 3 బోట్లు, ఒక్కొక్క బోటుకు 40 మంది, 3 4 12 120 మంది వెళ్ళాం. సరే ఒక 2 నెలలు ప్రార్థన చేశాం. 2 నెలలు ప్రార్థన చేసి సరే రేపు వెళ్ళాలి ఇంకా సువార్తకు అంతా ఏర్పాట్లు చేశాం. ఎవరన్నా పేర్లు ఇస్తారంటే ఒక్కరు కూడా పేర్లు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వట్లేదు పేర్లు? నదిలో కదా పోతుంది. అందరికి ఏంటి భయం, అందరికి భయం. పేర్లు ఇస్తారంటే ఎవరు పేర్లు ఇవ్వలేదు పేర్లు. చెప్తాను అందులో ఎవరెవరు వస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ మంది వస్తే బోట్లు ఎక్కువ పెట్టలేం కదా. 3 బోట్స్ అరేంజ్ చేశాం. ఈ 3 బోట్లలో 120 మంది మాత్రమే వెళ్ళగలమని పేర్లు ఇవ్వమంటే ఒక్కరు కూడా పేర్లు ఇవ్వలేదు. మిగిలింది ఎవరు? దేవుని సేవకుడు, దేవుని సేవకుని కుటుంబం మాత్రమే. సరే ఆ రోజు నైట్ మీటింగ్లో నేనైతే వాక్యం చెప్తూ ఒక మాట చెప్పాను. ఇంతవరకు పేర్లు అయితే ఎవరు ఇవ్వలేదు. నేనైతే తీర్మానం చేసుకున్నా, నేను మరి సిస్టర్ అయితే మేము తీర్మానం చేసుకున్నా, దేవుని యొక్క స్వార్థ నిమిత్తం వెళ్తున్నాం కదా. అపోస్తలుడైన పౌలు గారు నదుల వల్ల అయిన ఆపదలు అన్నాడు కదా. అలాంటి ఆపదల్లో కూడా వెళ్ళారు. వాడ పగిలిపోయి శ్రమలో కూడా వాళ్ళు ఉంటూ వచ్చారు. కఠినమైన పరిస్థితులు వచ్చినాయి. అయినప్పటికీ కూడా దేవుని యొక్క స్వార్థ విషయమైన భారం కలిగినటువంటి వారే ముందుకు సాగారు కదా. అందుకే నేను చెప్పాను, మేము ఒక తీర్మానం చేసుకున్నాం,
మరి సువార్తకు మేము మాత్రం వెళ్తాం, నేను నా పిల్లలతో సహా మేము వెళ్తాం. ఒకవేళ ప్రభు ఇంకా ముందు దినాల్లో సేవ చేయాలని ఆయన యొక్క ఇష్టమైతే మమ్మల్ని మరలా తీసుకుని వస్తాడు, లేకుంటే మేము అట్లా సువార్తలోనే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. అలాంటి తీర్మానంతో మేము ముందుకు సాగుతున్నాం. అలాంటి తీర్మానం ఉంటే రండి అని చెప్పాను. స్లోగా ఒకరిద్దరు ఇచ్చారు పేర్లు. తెల్లవారిసరిగా చాలామంది వచ్చేసారు విశ్వాసంతో. మరి అందరికీ ఎంతమంది వస్తున్నారో తెలీదు. విశ్వాసం అందరికీ భోజనం సిద్ధం చేశాం. 4 గంటలకే రమ్మని చెప్పాను కొంతమందిని. 4 గంటలకు వచ్చేంత భోజనాలంతా రెడీ చేశారు, 2 పూట్లకంతా. మరి మధ్యాహ్నం సాయంకాలం అవుతుందో తెలియదు కదా. ఆ భోజనాలంతా కూడా సిద్ధం చేసి అంతా ప్యాక్ చేసి పెట్టేశారు. వస్తే కుటుంబాలకు వచ్చేసారు, అందరు వచ్చేసారు. 120 మంది పైన అయిపోయారు. పిల్లలతో చాలామంది, నేను ఎట్లా నా పిల్లలతో వెళ్ళానో అట్లా ఆ ప్రాజెక్టులో ఇంజనీర్స్ చాలామంది వాళ్ళ పిల్లలతో సహా వాళ్ళ పిల్లలను తీసుకొని వచ్చేసారు. అందరం కలిసి సువార్తకు బయలుదేరాం. 3 బోట్లలో బయలుదేరాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత 2 బోట్లో మైకులు పెట్టాం. ఒక బోట్లో మధ్యలో ఒక బోట్లో మాత్రం కొంతమంది ఉన్నారు, 2 బోట్లో మైకులు పెట్టాం. సరే వెళ్తా ఉండగా ఎవరో ఐడియా ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే, అన్న 3 బోట్లు కలిసే పోతే బాగుంటుంది, 3 ఒకదానికొకటి కట్టి వెళ్దాం అన్నారు. నాకు తెలియదుగా, మాకు కూడా తెలియదు బోట్లు కడితే ఏమవుతుంది అని మాకు తెలియదు. ఆ నడిపించేవాళ్ళు మనవాళ్ళే, అక్కడ నదిలో చేపలు పట్టేవాళ్ళు. సరేనని చెప్పాను. వాళ్ళు చెప్పారు కదా, ఐడియా ఇచ్చారు కదా. నేనున్న బోట్లో నుండి ఇంకో బోట్ వస్తుంది, ఈ బోటు కట్టాలని. మేమున్న బోట్లో నేను నిలబడే ఉన్నాను బోటు మీద. ఆ బోట్ వస్తుంది మా బోటు కలవడానికి. అది రావడం నాకు అర్థమైపోయింది. ఆ బోట్ వచ్చి మా బోట్ను కొడుతుంది అనేది నాకు అర్థమైంది. చాలా స్పీడ్గా, మరబోట్లు కదా, స్పీడ్గా వచ్చేస్తున్నారు. ఆ డైరెక్షన్ అయితే కరెక్ట్గా వచ్చి మా బోట్ను కొడుతుంది ఇది అనుకుంది. అందరూ చూస్తున్నారు కదా, అందరూ అరుస్తూ ఉన్నారు. ఇక ఆ బోట్లో వాళ్ళు, నా చేతిలో బైక్ ఉంది. ఎవరు శబ్దమే చేయొద్దు అని చెప్పాను. ఎవరు శబ్దం చేయొద్దు, అందరు వణికిపోతున్నారు. అది వస్తుంటే చేతులు పెట్టారు. ఎవరే కానీ చేతులు పక్కగా పెట్టొద్దు, అట్లనే ఉండండి, ఎవరు కదలొద్దు, అట్లనే ఉండండి గట్టిగా చెప్పాను మైకులో. భయపడిపోయారు. వచ్చి మా బోట్ను కొడితే ఒక్కసారి ఎట్టే టైపి ఆ బోటు మన పక్కన ఉండే ఒక చెక్క ఉంటుంది, అది ఇనుముతో సమానం. అలాంటిది ఒక ముక్క ఇరిగి అవతల పడిపోయింది. అంత దెబ్బ తగిలింది, కానీ ఎవరికి ఏమీ కానీ పొరపాటున చేతులు కింద పెట్టి ఉంటే చేతులు తీగవతల పడి. అందుకని నేను ఖచ్చితంగా చెప్పా, అందరు కూడా వణికిపోతూ వచ్చారు. ఆ తర్వాత ఇది సరైనది కాదని నేను చెప్తే 3 బోట్లు దూరంగా 3 బోట్లు వెళ్ళాం. సుమారుగా 75 కిలోమీటర్లు వెళ్ళాం బోట్లో. 75 కిలోమీటర్లు వెళ్ళి నదిలో సువార్త, అక్కడ ఉండేటువంటి వారిని సువార్త ప్రకటించి మరలా తిరిగి వచ్చాం. ఎలాంటి ఆపదలైనప్పటికీ కూడా దేవుని మీద మనం ఆధారపడితే దేవుని యొక్క ఉద్దేశం మన జీవితాల్లో దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడేవాడన్న సత్యాన్ని అపోస్తులైన పౌలు గారు తన జీవితంలో రుజువు కావించినట్లు దేవుని యొక్క వాక్యాలు మనం ఎరిగినవా. అందుకనే సువార్త నిమిత్తమై ఆపదలు వచ్చినాయి. దేవుని యొక్క సమాజం యోగ్యమైన దానిలో సిద్ధపడే దాని నిమిత్తమై ఆపదల్లో కూడా వెళ్ళవలసి వచ్చింది. కపట సహోదరులమైనటువంటి ఆపదలు, నదుల వలన ఆపదలు, దొంగల వలన ఆపదలు, పట్టణంలో ఆపదలు, ఎలాంటి భిన్నమైన సందర్భాలు వచ్చినప్పటికీ కూడా ప్రభువు మీద ఆధారపడడానికి ఇష్టపడుతూ వచ్చినప్పుడు ప్రేమ కలిగిన దేవుడు మరి తన ఉద్దేశాన్ని వారి జీవితాల్లో నెరవేర్చినట్లుగా లేఖనాలు ఇక్కడ తేటగా మాట్లాడుతున్నాయి. అందుకనే భక్తుడైన ఇర్మియా రాస్తూ వచ్చిన గ్రంథం మరి 17వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తూ వచ్చినట్లుగా ఎలాంటి ఆపద కలిగిన పరిస్థితులు వచ్చినప్పుడు ఆయనను మాత్రమే ఆశ్రయించినప్పుడు అధైర్యము పుట్టదని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. తిరిగి ఇది 2వది. 3వదిగా మరి ఒక మాట దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతాం. మొట్టమొదటిదిగా ఆయన ఆశ్రయిస్తే మనం బ్రతుకుతామని దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం. 2వదిగా ఆయన ఆశ్రయించడం ద్వారా శ్రమలన్నింటిలో కూడా మనం తప్పించబడతామని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఏది మన జీవితాల్లో దేవుడు ఉద్దేశించాడో దాని కొరకు మన దేవుడు బలపరిచేవాడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. 3వదిగా లేఖనాలను ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే రండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం చదవండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం చూడండి.
14:7. యూదా వారికి ఇలాగ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ ఏం కలుగు చేశాడట? నెమ్మది కలుగు చేస్తాననే మాట ఆశ అనేటువంటి యోధారాజు తెలియపరిచినటువంటి మాట. చూడండి, వ్యక్తిగతమైన జీవితంలో మరి వారి చుట్టూ ఏముందట? చుట్టూ నెమ్మదే వలయమలాగా వారికి దేవుడు ఉంచడానికి ఇష్టపడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నటువంటి వారు. కలిగినాడు విశ్వాస జీవితంలో నెమ్మది లేనటువంటి దినాలు, నెమ్మది లేనటువంటి పరిస్థితులు, నెమ్మది లేనటువంటి భిన్నమైనటువంటి సందర్భాలు జీవితంలో ఏది వచ్చినప్పటికీ కూడా ఆ పితరుడైనటువంటి ఆశ ఎలాగూ దేవునిని ఆశ్రయింప చేయడానికి మాదిరికరంగా నిలుస్తూ వచ్చాడో, అలాంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని నీవు నేను కూడా అలవర్చుకోవడం ద్వారా మన కుటుంబంలో నెమ్మది ఉంటుంది, మనం ఉండే ప్రదేశాల్లో నెమ్మది ఉంటుంది, మన సమాజంలో నెమ్మది ఉంటుంది, మన ఎదుకు వచ్చేవారికి కూడా నెమ్మదిని పంచగలమని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియుల. అందుకనే ఆశ నెమ్మది పొందడానికి కారణం ఏంటనేది తేటగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అదంతా మనం ఇప్పుడు ధ్యానించం. కానీ మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూస్తూ వెళితే అక్కడ చెప్పబడినటువంటి అభియా తన పితరులతో కూడా నిద్రించగా, ఆశ చదవండి మొదటి వచనం. అతని కుమారుడైన ఆశారాజైన అతని దినములలో దేశం 10 సంవత్సరములు నెమ్మదిగా ఉన్నట్లు దేవుడు రాయబడి ఉంది. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగాను నడిచినటువంటి వాడు దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడట? అనుకూలుడుగాను, రెండవది యథార్థముగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియుల. అందుకనే ఆత్మీయ జీవితంలో దేవునికి అనుకూలమైన విధానంలో ఉండడానికి మనం ఇష్టపడితే అప్పుడు ప్రేమ కలిగిన దేవుడు మన చుట్టూ ఏం కలిగిస్తాడట? నెమ్మది. దేశం ఎన్ని సంవత్సరాలు రాయబడింది అక్కడ? 10 సంవత్సరాలు దేశం నెమ్మది పొందినట్టుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నటువంటి వారు. కనుక నాడు ఆత్మీయ జీవిత యాత్రలో దేవుని దృష్టికి, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలుడిగా ఉండడానికి ఆశ ఇష్టపడినటువంటి వాడిని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. దేవుని దృష్టికి అనుకూలమైనది ఏంటనేది లేఖనాల్లో మనం ధ్యానిస్తూ వెళితే అనేక విషయాలు లేఖనాల్లో మనం చూడగలం ప్రియులారా. ఆ దేవుని దృష్టికి పరిశుద్ధతయే ఆయనకి ఏంటట? అనుకూలము. 93వ దావీదు కీర్తన 5వ వచనంలో ఈ మాట రాయబడింది, నీ శాసనములు ఎన్నటికి తప్పిపోవు దేవా, నీ మందిరముకి ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీకు అనుకూలమని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఆయన శాసనాలు ఎన్నటికీ తప్పిపోవని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. చదవండి 93:5. నీ శాసనములు ఎన్నటికి తప్పిపోవు యెహోవా, ఎన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఆయన మందిరానికి ఏంటట? పరిశుద్ధతయే అనుకూలం. ఆయన మందిరం ఎవరు? దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 14 నుండి కింద 16, 17 వచనాలు మనం చూస్తూ వెళితే చెప్పబడినటువంటి మాట, మీ దేహము మీ దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని దేవుని యొక్క వాక్యాలు రాయబడి ఉంది. అందుకని హృదయాంతరంగాల్లో పరిశుద్ధత కోరేటువంటి దేవుడు, ఆంతర్యమైన సత్యాన్ని కోరేటువంటి దేవుడు, ఇది వ్యక్తిగతమైన జీవితంలో ఎరిగినటువంటి వారమై దేవుని దృష్టికి పరిశుద్ధత, దేవునికి అనుకూలమైనది మన జీవితాల్లో కలిగి ఉండాలన్న సత్యాన్ని దేవుని యొక్క వాక్యం మనకు వివరణ ఇస్తుందో ప్రియులారా. కనుక నాడు ఆత్మీయ జీవితంలో దేవునికి అనుకూలంగా ఎక్కడ వస్తున్నామండి? ఏ విషయాలు కూడా దేవునికి అనుకూలంగా రాలేకపోయామే. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా రావడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఎట్లా అనేది 3వ వచనం తర్వాత మనం చూస్తూ పెడితే, ఆ దేశంలో ఉన్న విగ్రహాలన్నింటినీ ఏం చేశాడు? వాటన్నింటినీ పగలగొట్టి వేశాడు, చిన్నాభిన్నములు చేశాడు. అంటే దేవుని దృష్టికి అపవిత్రమైనది ఏది ఉందో దాన్ని తొలగించడానికి ఆశ ఇష్టపడుతూ వచ్చాడు. కరిగినాడు హృదయంలో యథార్థతను లేనటువంటిది, అపవిత్రతో కూడినది ఏది ఉన్నదో అది తొలగించి వేసి ఆశ తన దేవుడని యెహోవా దృష్టికి అనుకూలంగా ఉండడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చినటువంటి వాడిని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడదు. ఇది ఇంకో కొంచెం మనం లోతుకెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ వెళితే మరి వారి హృదయాంతరంగాల్లో ఏమున్నాయట?
విగ్రహాలు ఉన్నాయని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. యెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3, 4 వచనాలు మనం చూస్తూ వెళితే ఇలాగ వ్రాయబడింది. చదవండి. యెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3, 4 వచనాలు చదవండి. యెజ్కేలు గ్రంథం 14, 3, 4 వచనాలు. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములు నిలుపుకొని మళ్ళీ చదవండి. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములు నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారనే మాట తెలియపరుస్తూ వచ్చాడు. ఆత్మీయ జీవితంలో హృదయాంతరంగాల్లో ఏమున్నాయట? విగ్రహాలు దోషము పుట్టించేటువంటి అభ్యంతరాలు ఉన్నాయి. కనుకనే దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని చూస్తే తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా రానటువంటి స్థితి ఏంటంటే చెప్పనలవి కాని విగ్రహాలు ఎక్కడున్నాయట? హృదయాంతరంగాల్లో ఉన్నాయి. అవి పగలగొట్టి వేయబడకపోతే, అవి తొలగించి వేయకపోతే దేవుని దృష్టికి ఎప్పటికీ కూడా నీవు నేను అనుకూలుగా ఉండలేమని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఏమిటి ఏ విగ్రహాలు? దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని అక్కడ చూస్తూ పెడితే దోషము పుట్టించు అభ్యంతరాలు అర్థమైందా? కొన్నిసార్లు మరి ఆత్మీయ జీవితంలో ఫలానా మనుషులు మనకు అభ్యంతరంగా కనబడుతూ ఉంటారు. ఎవరైనా కావచ్చు. ఫలానా వ్యక్తి మనకు అభ్యంతరంగా కనబడుతూ ఉంటారు. అంటే ఎవరికెవరు కనబడారు? అందరికి అదే స్థితిలో ఉన్నారు, ఒకరు కాదు. అర్థమైందా? ఫలానా వ్యక్తి అంటే నాకు అభ్యంతరం, ఫలానా వ్యక్తి అంటే నాకు అభ్యంతరం. ఈ అభ్యంతరం పుట్టించేటువంటి విషయాలే దోషాన్ని కలుగు చేస్తాయి. దేవుని దృష్టికి అనుకూలంగా రాలేం, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చలేం. అందుకనే ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ప్రియమైన దేవుడు నిన్ను ఎన్నుకున్నది దేనికి? నిన్ను రక్షించిన దేనికి? ఎందు నిమిత్తమై పరిశుద్ధుల యొక్క సమాజంలోనికి ఆ దేవుడు నేను తీసుకుని వచ్చారు. ఇది ఆత్మీయ జీవితంలో ఎరిగి ప్రభువుకు లోపరుచుకునే విషయాల్లో ఎన్నో లోటుపాట్లు కలిగినటువంటి వారమని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. వాస్తవం కాదా? ప్రేమగల దేవుడు ప్రేమించి తన స్వరక్తం ఇచ్చి తనకు కొన్నటువంటి సమాజంలో నిన్ను అంగముగా చేస్తూ వచ్చాడు. దానిలో దోషము పుట్టించే అభ్యంతరం ఎక్కడ నీ ఆత్మీయ జీవితంలో విగ్రహంలాగా నిలిచి ఉందో అది పగలగొట్టి వేయకపోతే దేవుని దృష్టికి అనుకూలంగా మనం ఉండలేం. ప్రియులారు, ఈ మనుషుని మాటల దేవుని యొక్క సజీవమైనటువంటి వాక్యాన్ని వాక్యంగా తీసుకో. ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లు సరి చేసుకోవడానికి ఇష్టపడితే ప్రేమ కలిగినటువంటి దేవుడు చుట్టూ ఏం కలిగిస్తాడట? నెమ్మది కలిగిస్తా. ఈనాడు నెమ్మది లేనటువంటి విషయాలు జీవితంలో వస్తున్నాయి. కారణం ఏంటంటే ఇలాంటి భిన్నమైన సందర్భాలే. ఆత్మీయ జీవితంలో నెమ్మది లేనటువంటి కారణం ఇదే. ఈనాడు నెమ్మది కలిగి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి వాటిని ఎప్పుడైతే తొలగించి వేస్తూ వచ్చాడో ఇప్పుడేముందంటే చుట్టూ నెమ్మది, 10 సంవత్సరాల నెమ్మది. ఇలాంటి ఆత్మీయ జీవితంలో ఎక్కడ నెమ్మది కోల్పోయామో ప్రేమ కలిగిన దేవుని యొక్క సముఖంలో పడవేసుకొని ప్రభువా నా ఆత్మీయ జీవితంలో కూడా యెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3, 4 వచనాలను ఆధారం చేసుకొని నా అంతరంగాన్ని నేను చూసుకుంటూ వచ్చినప్పుడు నిజమే దోషం పుట్టించేటువంటి అభ్యంతరం నా అంతరంగంలో ఉంది. అలాంటి విగ్రహాలను నా నుండి తొలగించి వేయమని ప్రభు పాదముల దగ్గర పడవేసుకుంట అవసరమని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడు. అందుకని భక్తుడు రాశాడు. 4వ వచనం కూడా చదవండి. 14వ అధ్యాయం 4వ వచనం. కావున అన్ని వారికి సంగతి తెలియజేసి ఇలాగ చెప్పము, ప్రభు యెహోవా సెలవిస్తున్నదేమనగా మీ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సులో విగ్రహం నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకొని ప్రభుత్వ ఎదుర్కొచ్చు ఇశ్రాయేలులందరూ తమ విగ్రహమును మూలముగా ఏమైపోయారట? నాకు అన్యులయ్యారనే మాట ప్రేమ కలిగిన దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన వారులారా, దేవుని యొక్క సన్నిధిలోని చేరి వచ్చినటువంటి దేవుని యొక్క ప్రజల్ని దేవుడు అన్యులుగా ఇస్తాడా? దేవుని యొక్క వాక్యం ఇస్తున్నటువంటి వివరణ ఇది. కరిగినాడు అన్ని జనాంగాన్ని విసర్జించి వచ్చినటువంటి మన ఆత్మీయ జీవితాల్లో దేవుని ద్వారా అన్యులుగా మనం ఎంచబడ్డాం. ఎంతవరకు సంబంధితమైనది ఇది? ఆనాడు దేవుని యొక్క ప్రజల యొక్క అంతరంగ జీవితాలు దేవునికి దృష్టికి యోగ్యమైనవిగా, ఆయనకు అనుకూలమైనవిగా లేనటువంటి కారణాన్ని బట్టి వాళ్ళు ఏమయ్యారట? వారు నాకు ఏమైపోయారట? వారు నాకు అన్యులైరనే మాట ఆయన
తెలియపరుస్తూ వచ్చాడు. ప్రియ విశ్వాసి, ఈనాడు బెరాకలో మన ఆత్మీయ జీవితాన్ని ఎంత యోగ్యంగా కట్టుకొని నెమ్మదితో జీవితాన్ని కొనసాగించి చుట్టూ నెమ్మది మనం వలయంగా ఉంచుకొని అనేకులకు నెమ్మది కలిగించే యోగ్యమైన జీవితాన్ని అలవర్చుకోవడానికి ప్రేమ కలిగిన దేవుడు ప్రేమించి మనతో మాట్లాడుతూ వస్తున్నారు. కనుక నాడు విశ్వాస జీవిత యాత్రలో ఉన్న భిన్నమైనటువంటి సందర్భాలు ఏవిని ఆత్మీయ జీవితాన్ని ఆభ్యంతరపరుస్తూ వచ్చినాయో, దోషం కలుగు చేస్తూ వచ్చినాయో, వాటన్నింటిని తొలగించి వేయడమే దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశమని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అందుకని నరపుత్రుడా, ఈనాడు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? ఇది ఆశ ఇష్టపూర్వకముగా వాటన్నిటిని ఏం చేశాడట? తొలగించి వేశాడు, చిన్న బెనుములు చేశాడు, పగలగొట్టి వేశాడు. ఆ కారణాన్ని బట్టి దేవుని దృష్టికి ఎలా ఉన్నాడట? అనుకూలుడిగా ఉండడానికి ఇష్టపడుతూ వచ్చాడు. కనుక ఈనాడు మన ఆత్మీయ జీవితాలు దేవునికి అనుకూలంగా ఉండాలని ఆశిస్తున్నావా, లేక దేవునికి అన్యుడిగా ఎంచబడాలని ఆశిస్తున్నావా, అన్యురాలుగా ఉండాలని కోరుతున్నావా? విశ్వాస జీవితాన్ని పరిశీలించుకొని ప్రభు పాదముల దగ్గర పడవేసుకొని ప్రభుకు లోబొచ్చుకుంటే ఆయన అంటాడు, నా వాక్యము ఏంటట? అగ్ని వంటిది కాదా, అది బండను బద్దలు చేయు సుత్య వంటిది కాదా. ఇర్మియా భక్తుడు రాశాడు. దేవుని యొక్క వాక్యం 29:23 దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ పెడితే ఈ మాట రాశాడు, నా 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 వాక్యము ఏంటట? అగ్ని వంటిది కాదా, అది బండను బ్రద్దలు చేయు సుత్య వంటిది కాదా. ఎందుకు వాక్యాన్ని ఇస్తున్నాడనంటే ఇలాంటివి దేవుని దృష్టికి అనుకూలము కానివి పగలగొట్టి వేయడానికి ప్రేమ కలిగిన దేవుడు ఇష్టపడుతున్నాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, కనుక నాడు ఆత్మీయ జీవితంలో ఉన్న కొరతలన్నీ కూడా ప్రభు పాదాల దగ్గర పడవేసుకొని క్షమాపణ కోరుకొని ప్రభువుకు లోపరుచుకోవాలని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఇర్మియా గ్రంథం 23:29 చదవండి. ఇర్మియా గ్రంథం 23:29 నా మాట అగ్ని వంటిది కాదా, అది బండను బ్రద్దలు చేయు సుత్య వంటిది కాదా అనే మాట ప్రేమికుడి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకు ఆ వాక్యాన్ని ఇచ్చాడనంటే చెప్పనలువి కాని విగ్రహాలు ఉన్నాయి కదా, దోషం పుట్టించే అభ్యంతరాన్ని కలిగి చేసే భిన్నమైన విషయాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా పగలగొట్టి వేయడానికే సజీవమైన తన వాక్యాన్ని దేవుడు మనకిస్తూ వచ్చాడు. అదే పాట పాడాం కదా, నిత్యము నిలుచున్నది దేవుని వాక్యము, సత్యమై ఉన్నది. దేవుని యొక్క వాక్యాన్ని అలాగే నీవు నేను కూడా వాక్యమైనటువంటి శృతిని ఎందుకు ఇచ్చాడు దేవుడు అని అంటే, ఆ దేవునికి ఇష్టం కాని వాటిని పగలగొట్టి వేసి తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సజీవమైన వాక్యాన్ని దేవుడు మన కొరకు ఇచ్చాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలమైన విధానంలో తన జీవితాన్ని ఉంచుకోవడానికి ఇష్టపడినటువంటి కారణాన్ని బట్టి ప్రేమ కలిగిన దేవుడు ఏముంచాడట? వారి చుట్టూ ఏముంది? వారికి నెమ్మది. నెమ్మది వారికి ఏముందా? దేశంలో కూడా ఉందా? దేనికి ఉందట? 10 సంవత్సరాలు నెమ్మది, వారి చుట్టూ నెమ్మది. కరిగినాడు నెమ్మది అయినటువంటి దినాలు గడిపిన, నెమ్మది లేని సంవత్సరాలు గడిపావు, దినాలు గడిచిపోతున్నాయి. కానీ విశ్వాస జీవితంలో గ్రహింపును కోల్పోయిన స్థితి ఉన్నదన్న సత్యాన్ని ఎరగకనే నెమ్మది పొందలేని స్థితి మన జీవితాల్లో ఉంది. అందుకనే నెమ్మదిగా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి దయగలిగిన దేవుడు ప్రేమించి తన జీవం కలిగిన వాక్యాన్ని మనకు ఆయన ఇస్తూ వస్తున్నారు. అందుకే 14:7 ఆశ తన దేవుడైన యెహోవాను ఆశ్రయించిన మాట చదవండి. అది మనము అంటాడు, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి గనుక ఆయన మనకు చుట్టూ ఏం కలుగు చేస్తూ వచ్చాడట? నెమ్మది కలుగు చేశాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతున్నాం. స్త్రీలారా, విశ్వాస జీవితంలో వ్యక్తిగతంగా నెమ్మది లేదా, కుటుంబపరమైన జీవితంలో నెమ్మది లేదా, సమాజపరమైన జీవితంలో నెమ్మది లేక, నువ్వు పనిచేసేటువంటి ప్రదేశాల్లో నెమ్మది లేక కొనసాగుతున్నావా? అయితే దీనికి కారణం ఏంటనేది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చాం. దాన్ని ఎప్పుడైతే దేవునికి అనుకూలమైన దానిలో రావడానికి నువ్వు ఇష్టపడుతూ వస్తావో, ఎప్పుడైతే దాన్ని పగలగొట్టి వేసి తీసివేయడానికి ఇష్టపడుతూ వస్తావో, అప్పుడు మాత్రమే నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ చుట్టూ ఏముంటుందట? నెమ్మది. నీ సమాజంలో నెమ్మది. ప్రేమ కలిగిన దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. దేవుని యొక్క వాక్య సత్యాన్ని ఎరిగి ప్రభువుకు లోపరుచుకోవాలని ప్రియమైన దేవుడు తేటగా మాట్లాడుతూ వస్తున్నారు. తిరిగి 4వదిగా ఇంకొక మాట ముగిస్తాను.
దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే ఇప్పుడు 3 విషయాలు అయిపోయినాయి కదా. 4వదిగా ఒక మాట మనం చదువుతాం. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. 2వ దినవృత్తాంతములు 26:5. దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించినందున యెహోవాను ఆశ్రయించినంత కాలము అతను దేవుడు ఏం చేశాడట? వర్ధిల్ల చేశాను అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఎవరి వ్యక్తి? ఉజ్జయ ఏం చేశాడట? అతడు దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగిన జకరియా దినములలో అతడు యెహోవాను ఆశ్రయించినందున ఏం చేశాడట? దేవుడు అతన్ని ఏం చేశాడట? వర్ధిల్ల చేశాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. కనుక నాడు ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడనంటే ఆయన ఆశ్రయించుడు ద్వారా ప్రేమ కలిగిన దేవుడు ఏం చేస్తాడట? నిన్ను వర్ధిల్ల చేయడానికి ఆయన ఇష్టపడేవాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగిన జకరియా దినములని ఆయన ఇక్కడ ప్రస్తావిస్తూ వచ్చాడు. కనుక నాడు ఆత్మీయ జీవిత యాత్రలో దేవుని ప్రజలుగా దేవుని ప్రత్యక్షతలో మన జీవితాలు కట్టుకొని కొనసాగవలసిన ఆత్మ సంబంధం ప్రత్యక్షతతో కూడినటువంటి జీవితాలు కలిగి సాగిపోవలసిన మన ఆత్మీయ జీవితాల్లో ఎన్నో లోటుపాట్ల చేత నింపబడినటువంటి వారమని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. కనుక నాడు ఆత్మీయమైనటువంటి ప్రత్యక్షతను కోల్పోయినటువంటి పరిస్థితిలో ఈనాడు మనం ఉన్నామన్న సత్యాన్ని ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రత్యక్షత కోల్పోయాడు. అతడు దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగిన జకరియా దినములలో, అది ఇప్పుడు మనం ధ్యానించడానికి జకరియా గ్రంథానికి వెళ్ళాలి, కానీ ఇప్పుడు వెళ్ళలేదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే మరి దేవునిని ఆశ్రయించడం ద్వారా అతడు వర్ధిల్లినట్లుగా లేఖనాలు తేటగా మాట్లాడుతున్నాయి. ఎంతవరకు అతడు దేవుని ఆశ్రయిస్తూ వచ్చాడో అంతవరకు ఏం చేస్తూ వచ్చాడు? దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే దేవుని ఆశ్రయించలేకపోయాడో అప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? అతన్ని వర్ధిల్ల చేశాడా అనే విషయానికి వస్తే అతడు గర్వించాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఎక్కడది? 16-17 వచనాలు చూడాలి. అదే అధ్యాయం 16-17 వచనాలు. ఆత్మీయంగా ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షలోనికి చేరివచ్చిన జకరియా దినములలో అతడు యెహోవాను ఆశ్రయించి వర్ధిల్లినట్లుగా ఈనాడు దేవుని సమాజంలో ప్రేమ కలిగిన దేవుడు నీకు ఒక స్థాయినిచ్చి ఒకళ్ళు వర్ధిల్ల చేస్తూ వచ్చాడేమో. అయితే దాన్ని ఎరిగి ఎంతో జాగ్రత్త కలిగి జీవితాన్ని కట్టుకొని సాగిపోవాలన్న సత్యాన్ని ఈ భాగం ఇక్కడ తేటగా తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, దేవుని యొక్క సమాజం మధ్య నీవు కూడా దేవుని ఆశ్రయించావు, దేవుని అంగీకరించావు, మరి దేవుని యొక్క సన్నిధిలో చేరువస్తూ వచ్చావు. ప్రేమ కలిగిన దేవుడు నీకు ఏదైనా స్థాయిని ఇస్తూ వచ్చాడా? దేవుని ఇంటిలో ఎంతో జాగ్రత్త కలిగి ఉంది. ఆత్మీయంగా నువ్వు ఉన్నతమైన స్థానంలోనికి రావాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి, బాహ్యంగా ఆత్మీయుడు వర్ధిల్లి దేవునికి మహిమకరమైనటువంటి విధానంలో జీవితాన్ని కట్టుకొని సాగిపోవాలి. కానీ నాడు ఒకవేళ గర్విస్తే గొప్ప నష్టం వస్తుందని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. ప్రియమైన వారులారా, విశ్వాస జీవిత యాత్రలో ఎంతో జాగ్రత్త కలిగి సాగిపోవాలని ప్రేమ కలిగిన దేవుడు ప్రేమించి మనతో మాట్లాడుతూ వస్తున్నారు. అందుకే విశ్వాస జీవిత ప్రారంభం నుండే విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకోవడం నేర్చుకోవాలి. అది లేకుంటే మరి గొప్ప నష్టాన్ని పొందే ప్రమాదం వస్తుందని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ దినాల్లో మరి ఉజ్జయ అయితే దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగిన జకరియా దినాలనే మాటకొస్తే ఎంతో దైవికమైనటువంటి విధానంలో సిద్ధపరచబడి అతడు ఆత్మీయంగా వర్ధిల్లుతూ వచ్చాడు. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయానికి వస్తే అతడు మనస్సున గర్వించి అని ఉంది. అంతే కదా, 16వ వచనం 17వ వచనం అతను మనస్సున గర్వించి చెడిపోయెను అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. మనసులో గర్వం వచ్చిందంటే ఏమైపోతాం?
చెడిపోతామని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఇది ఎంతో జాగ్రత్తగా మన జీవితాలు కట్టుకొని కొనసాగాలని ప్రేమ కలిగిన దేవుడు ప్రేమించి మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుని యొక్క పరిచర్యలో, దేవుని ఇంటిలో ఏ స్థాయిని ప్రభు నీకు ఇస్తూ వచ్చాడో అక్కడే నమ్మకత్వాన్ని కలిగి జాగ్రత్తగా జీవితాన్ని ప్రభుకు లోబట్టుకుని కొనసాగడానికి, ఆత్మ సంబంధమైనటువంటి ప్రత్యక్షతలో నీ జీవితాన్ని కొనసాగించడానికి నువ్వు ఇష్టపడితే ప్రేమ కలిగిన దేవుడు నిన్ను వర్ధనలు చేస్తాడు. దానికి మినహా గర్విస్తే ఏమవుతుంది? గర్విస్తే ఆత్మీయంగా చెడిపోతాం. మనం చెడిపోయే వారిగా ఉండాలని దేవుని ఇష్టం కాదు ప్రియులారా. ఎంత చెడిపోయాడో ఆ క్రింద వచనాల్లో రాయబడి ఉంది. కనుక ఆత్మీయ జీవితంలో ఎంతో జాగ్రత్త వహించి ప్రభువుకు లోబట్టుకునుట అవసరమని ప్రేమ కలిగిన దేవుడికి జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. సరే, సందర్భాల్లో ఒక మాట ఇక్కడ నేను చెప్పి ముగిస్తా. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని చూస్తే కాబట్టి నేను కూడా మరి చిన్న వయసులో ఉన్నప్పుడు యేసు ప్రభువుని అంగీకరించాను. చిన్న వయసులో ఉన్నప్పుడు యేసు ప్రభువుని అంగీకరిస్తే మరి దేవుని యొక్క సమాజంలో నమ్మకంగా వెళ్ళేవాడిని. నమ్మకంగా వెళ్ళినటువంటి కారణాన్ని బట్టి దేవుని సమాజం మధ్య దేవుడు చిన్న వయసులోనే మరి అనేక విషయాల్లో మరి నన్ను వర్ధన చేస్తూ వచ్చాడు. అంటే ఆత్మీయ విషయాల్లో. ఓ సందర్భంలో నేను మొదటగా మందిరానికి వెళ్ళిన మారుమనసు నేను మందిరానికి వెళ్ళాను. ఆ దేవుని సేవకు వచ్చి నన్ను పిలిచాడు 3 సార్లు. వస్తానని చెప్పి పోకుండా ఉన్నాను. ఆయన 4వసారి వచ్చి, ఆయన వచ్చినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను. ఆయన ఒక మాట అడిగాడు నన్ను. అంటే సహజంగా చెప్పి యవనస్తులు కదా, నాకు అప్పుడు 17 సంవత్సరాలు. సరే, యవనస్తులు కనుక ఆయన వచ్చి అడిగితే వస్తానన్నా అని చెప్పాను. ఒట్టిదే పోయామనిగా 4వసారి ఆయన వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నా. ఆ రోజు వచ్చి ఆయన రావడంతో మాత్రం ఇంట్లోనే ఉంటాం కదా, చాప వేస్తే ప్రార్థన చేసి ఉండిపోయారు. రమ్మంటే వస్తా అని చెప్పా. ఆ రోజు అడిగాడు ఒక మాట అన్నాడు, బాబు వస్తే వస్తానని చెప్పు, లేకుంటే లేదని చెప్పు. ఆ మాట నన్ను చాలా గుర్తి వేసింది. అంత గట్టిగా వస్తే వస్తానని చెప్పు, లేకుంటే లేదని చెప్పు. ఆ మాట నన్ను చాలా బాధపడింది. అప్పుడు నేను వెంటనే యథార్థమైన హృదయంతో వస్తానన్నా అని చెప్పాను. సత్యం వస్తానన్నా అని చెప్పాను. సరే, ఆయన వెళ్ళిపోయాడు. బుధవారం జరిగింది. ఆ తర్వాత దినాల దగ్గరికి వస్తే ఆదివారం వస్తుంది కదా, ఆదివారం మరి మందిరానికి పోవాలి కదా. చెప్పాను కదా, ఈ మాట నన్ను చాలా బాధిస్తూ ఉంది. ఒక పక్కన ఏం చేయాలో అర్థం కాల. మా అమ్మగారితో చెప్పాను, మా నేను అన్నకు వస్తానని చెప్పాను మందిరానికి అని. అంటే మా అమ్మగారు ఏమన్నారంటే, మంచిదే కదయ్యా, మందిరానికి వెళ్ళడం మంచిదే కదా, వెళ్ళు అని. అంటే ఎట్లా పోతాను మందిరానికి, ఎట్లా పోవాలి నేను మందిరానికి అని అంటే, మా ఊర్లోనే ఉందా మందిరం? మా ఊర్లో లేదు. మా ఊరు కాదు, వేరే ఊరికి వెళ్ళాలి. వేరే ఊరికి వెళ్ళాలంటే మన మందిరానికి ఏం తీసుకెళ్ళాలా? ఏం తీసుకెళ్ళాలి? బైబిల్ తీసుకెళ్ళాలి కదా. ఒక బైబిల్ ఎప్పుడో ఈ చిలకలూరుపేట జాయిన్ గారు వాళ్ళు సువార్తకు వచ్చి అమ్ముతుంటే కొనుక్కున్నాను. ఒక బైబిల్ ఊరికే నిలబడి ఉంటే ఒక ఆయన వచ్చి బైబిల్ కొనుక్కోయాను. నేను పెద్దగా నవ్వి నాకెందుకయ్యా బైబిల్ అంటే, ఎందుకయ్యా అట్లా నవ్వుతావు? నేను వ్యంగ్యంగా నవ్వాను. నాకెందుకయ్యా బైబిల్? ఎవరైనా ముసలోళ్ళకి ఇచ్చుకో, వాళ్ళు చదువు, నేను బైబిల్ అంటే ముసలోళ్ళకి ఇచ్చుకోపో అని అంటే ఆయన నన్ను బ్రతిమాలి, బైబిల్ తీసుకో, ఒక బైబిల్ తీసుకో, ఇది నీకు క్షేమం కలిగిస్తుంది, తీసుకో నన్ను బ్రతిమాలితే సరేమో ఆయన మాట విని తీసుకుంది. ఎంత? 12 రూపాయలు బైబిల్. ఆ 12 రూపాయల బైబిల్ తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టాను. ఒక బట్ట చుట్టి పెట్టి ఎప్పుడు తీసి చూడలేదు. ఆ కవర్ కూడా అంతే ఉంది. దానికి ఒక కవర్ ఉండేది కదా, అవన్నీ అంతే ఉన్నా పెట్టాను అంతే. ఎప్పుడు నేను తీసి చూడలేదు. ఇక ఈ బైబిల్కి పని వచ్చినప్పుడు ఆదివారం వచ్చేసరికి మా అమ్మతో చెప్తే, మా అమ్మ వెళ్ళయ్యా మందిరానికే కదా వెళ్ళని అంటే, సరే చెప్పాను ఆయనకి వస్తాను గట్టిగా. ఇక ఎట్లనో సరే మా అమ్మను ప్రార్థన చేయమంటే ప్రార్థన నేరుగా ఆ పెట్టెలో ఉన్న బైబిల్ తీసుకొని ఈ షర్ట్లో ఇట్లా వెనక పెట్టుకొని కనబడకుండా ఇట్లా పెట్టుకొని, మా ఊర్లో హై స్కూల్ ఉంటుంది,
ఆ వైపుకి అంతా చెరుగట్ట తిరిగి హై స్కూల్ వైపు నుంచి నేరుగా సెంటర్కి వెళ్ళి బస్సు ఎక్కి ఆ మందిరానికి వెళ్ళాను. ఎందుకంటే నేను బైబిల్ తీసుకొని వెళ్తే మా ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా, సరైన మరి విధానం కాదు కదా అదంతా కూడా. అందుకనే వెళ్ళడానికి బైబిల్ పట్టుకొని వెళ్ళడానికి చాలా భయపడుతూ వచ్చారు. ఆ తర్వాత దేవునింటికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత నా జీవితంలో ఒక గొప్ప సాక్ష్యం ఏంటంటే, ఏ రోజైతే నేను ఆదివారం మందిరానికి వెళ్ళానో ఆనాటి నుండి నేటి వరకు కూడా జబ్బులు వచ్చి కూడా నేను ఆదివారాలు మందిరానికి పోకుండా ఉండలేదు. నిజం చెప్తున్నా, ఆనాటి నుండి నేటి వరకు జబ్బులు వచ్చి కూడా మందిరానికి పోకుండా ఉండలేదు. అట్లా దేవునింటికి దేవుడు నడిపించాడు. సరే, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఈ విషయాన్ని ఇక్కడ ముగిస్తాను. ఏం జరిగిందంటే, సరే వెళ్ళాను, అందరు కలిశారు, నన్ను పలకరించారు, అయితే అట్లా మందిరానికి పోతా ఉన్నా. కానీ నా జీవితంలో ఏవో కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ కారణాన్ని బట్టి నేను మరి దేవుడు తన జీవగల వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పటికీ కూడా నేను లోబర్చుకోలేకపోయాను. సరే, ఓ మందిరంలో ఒక రోజు కూర్చొని ఇట్లనే ఆదివారం ముందే వెళ్తాను, అది కూర్చొని కంజర ఖాళీగా ఉంది. నాకు కంజర కొట్టడం అంతా వచ్చు. కంజర కొట్టే పాట పాడుతున్నారు అక్కడ దైవ సేవకులు, మరి కొంతమంది అక్కడ పాటలు పాడుతున్నారు. ఒక ఆయన ఎవరో డోలకు కొడుతున్నాడు. నేను ఆ కంజర తీసుకుని కొట్టాను. చూడండి, కంజర కొడతా ఉంటే సేవకుడు అక్కడ ఉండి నా వైపు చూసి ఆపేయమంటాడు. యవనొస్తుంది కదా, ఆపేయమంటే ఆపేసి ఆపి కమ్మను పక్కన పెట్టేసి ఆ తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత నన్ను కలుస్తా వస్తారు కదా, అప్పుడు సేవకుడు అడిగాడు, నా దగ్గరికి వచ్చి కలుస్తా ప్రజలు అంటే వచ్చి, బాబు తన బాధపడినావా అని అన్నారు. దేనికన్నా అంటే కంజర కొట్టొద్దని చెప్పారు కదా, బాధపడినావా అని. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది ఏంటంటే, చెప్పకుండా మనం చేయకూడదు అనేది నాకు అర్థమైంది. అవి ఒకటే మాట చెప్పి, అన్నా నన్ను క్షమించండి అని చెప్పి. నాకు ఎవరు చెప్పలేదు కదా, నాకు తెలియక కొట్టాను, మీరు ఆపమన్నారు కనుక ఆపేస్తాను, నేనేమీ బాధపడలేదు, నాలో ఎలాంటి బాధ లేదు. ఒకటైతే చెప్పకుండా చేశాననే బాధ మాత్రం ఉంది, నన్ను క్షమించమని చెప్పాను. అంటే దేవునింట్లో ఎంత జాగ్రత్త వహించి మనం నేర్చుకుంటూ రావాలి అనే దానికి మాట నేను చెప్తున్నాను. ఆత్మస్వరుడు పరిచర్యలో ఏదైనా ప్రభు దేవునింటిలో మనల్ని వర్ధిల్ల చేయాలి అని అంటే, ప్రత్యక్షతలో మన జీవితాలు కట్టుకొనకపోతే ఆత్మీయ జీవితంలో వర్ధిల్లలేము. ఏ పరిస్థితుల్లో కూడా వర్ధిల్లలేము. ఎవరికి క్షేమాన్ని మనం కలిగించలేము. దేవునికి మహిమను తీసుకొని రాలేమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నారు. అట్లా విశ్వాస జీవితం అనేది క్రమేణ క్రింద నుండి ప్రేమ కలిగిన దేవుడు ఉన్నతమైన స్థానానికి తీసుకుని వచ్చాడు. వాళ్ళ కళ్ళ ముందు మారు మనసు పొంది వాళ్ళ మధ్యలో పరిచర్య చేయడానికి దేవుడు నిలబెడితే, మందిరంలో నిలబడి మరి వాక్యం అందిస్తే, ఎవరే కానీ మా సమాజంలో ఊరికి పిల్లడికి ఇస్తాడు ఎందుకు అని ఎవరు అనుకోలేదు. ఎంతో ప్రేమించి సంతోషంగా స్వీకరించారు. కారణం ఏంటంటే, జాగ్రత్త కలిగి నేర్చుకుంటూ రావడమే. ఎక్కడైనా గర్వించామా పతనమైపోతాం, జాగ్రత్త అని ప్రేమ కలిగిన దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవునింట్లో నీకు ఏ స్థాయిని ఇచ్చినప్పటికీ కూడా ఆ స్థాయిలో నమ్మకత్వాన్ని కలిగి దేవునికి లోపరుచుకుంటే ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ఆత్మీయంగా వర్ధల చేయడానికి దేవుడు ఇష్టపడేవాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. సమయం అయిపోయింది కనుక ముగిస్తున్నాను ఇక్కడ. మరి ఇంకొక మాట కూడా చదివి ముగిస్తాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చదవండి. ముగింపు జకర్యా గ్రంథం 8:22 ఆ ఒక్క మాట చదవండి. జకర్యా 8:22 సారీ ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చదువుతారు. తొందరగా తీసుకోండి ఎవరండి. మేలు కలుగుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉందని రాయబడి ఉంది. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం చూసి పెడితే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన ఏం చేస్తాడట? మేలు చేస్తాడు. తన హస్తాన్ని వారికి ఎలా ఉంచుతాడట? తోడుగా ఉంచి వారికి మేలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది.
ఆత్మీయ జీవిత యాత్రలో ఈనాడు దేవుని ప్రజలుగా దేవుని యొక్క మందిర ఆవరణలో మన ఆత్మీయ జీవితాలు ఉత్తముడైనటువంటి దేవుని ఆశ్రయించి, మంచివాడైనటువంటి దేవుని ఆశ్రయించి ఆత్మీయంగా మేలులు నీవు నేను కూడా అనుభవించాలని ప్రేమగిరి దేవుడు ప్రేమించి మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆశ్రయిస్తే జీవిస్తావు, బ్రతుకుతావు. రెండవది ఆశ్రయిస్తే ఏంటట? రెండవది ఏం చూస్తూ వచ్చా? ఆశ్రయిస్తే బ్రతుకుతావని. రెండవది ఆశ్రయించుట ద్వారా ఏం కలుగుతుందట? ఆపదల ఆపత్కాలములలో తప్పించబడతామని దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వచ్చాం. ఆశ్రయించుట ద్వారా చుట్టూ ఏమొస్తుందట? నెమ్మదిన దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వచ్చాం. నాలుగవదిగా ఆశ్రయిస్తే వర్ధిల్లుతామని దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తాం. ఐదవదిగా ఆశ్రయించుట ద్వారా మేలుల వర్షాన్ని దేవుడు మన మీద కుమ్మరించి మనల్ని విస్తరింపజేస్తాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. కనుక నాడు పెరాకలో మన ఆత్మీయ జీవితాలు ప్రభును ఆశ్రయించి ఆత్మీయంగా వర్ధిల్లి ఆయన యొక్క మహిమకరమైనటువంటి విధానంలో మన జీవితాలు కట్టుకొని కొనసాగినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక, తన మార్గాల్లో వర్ధన చేసి నడిపించుకొనుగాక. ప్రార్థన చేసుకుందాం. లోత్రపాలన్న ప్రార్థన చేయండి. వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు మా ప్రభువా. మరి మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకున్నట్టు మేలని సెలవిస్తున్న ప్రభువా. రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకున్నట్టు మేలు కదా నా దేవా. ఆ రీతిగా మా ప్రభువా మిమ్మల్ని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉన్నదని సెలవిచ్చావు. సింహ పిల్లలు లేము గలవై ఉంటాయి కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉన్నదని సెలవిచ్చిన రీతిగా నా ప్రభు ఆశా దినాల్లో ఏ రీతిగా మిమ్మల్ని ఆశ్రయించి నా తండ్రి ఆ దేశాన్ని నెమ్మది సమాధానం పొంది పరిపాలించాడు. అలాగే తను నా హిజ్కియా దినాల్లో కూడా నా తండ్రి మిమ్మల్ని ఆశ్రయించి నా ప్రభు ఆ దేశంలో ఎంతో మేలు అనిపించినాడైతే హృదయ గర్వించినప్పుడు మా ప్రభు మీరు సెలవిచ్చి ఉన్నారు దేవా. కాబట్టి నా తండ్రి ఆ యొక్క గర్వాన్ని బట్టి మా ప్రభు మరి ఈ యొక్క నష్టం జరిగేదిగా ఉంది. కాబట్టి మా దేవా మిమ్మల్ని ఆశ్రయించడం ద్వారా ఎన్నో మేలులు ఉపకారాలు జరిగించిన దేవుడు మా ప్రభువా. మేము కూడా మా యాత్రా జీవితంలో నా ప్రభువా సంపూర్ణంగా మిమ్మల్ని ఆశ్రయించి మీ అందు ప్రతిదీ అడిగి పొందుకోవటానికి మీ వాక్యం ద్వారా మాతో సెలవిస్తూ వచ్చిన మీ లేఖన భాగాలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. నా తండ్రి యాత్రా జీవితంలో మాకు సాలిన దేవుడు ఉంటూ దినదినం మమ్మల్ని బలపరుస్తూ మీ వాక్యం ద్వారా మమ్మల్ని స్థిరపరుస్తూ వస్తున్నాం. మీ యొక్క మహాప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభు మరి ఈ యొక్క మీ దాసుని నా తండ్రి యాత్రా జీవితంలో మా మధ్య తీసుకొచ్చిన ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకొని మహిం పొందుకునే తండ్రి అని మందిని క్షేమాభివృద్ధి కలుగు చేయమని ప్రతి ఒక్క కుటుంబంలో మీ కార్యాలు జరిగించుకొని మహిం పొందుకునే తండ్రి అని ప్రార్థిస్తూ మీ పరిచర్య మీ కృపల హాస్తాలకు అప్పచెప్పుకొనుతూ మీకే మహిమ ఘనత ప్రభులు ఆరోపించుకొనుతూ మా ప్రభు నీ ప్రీతిమైన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుతున్నాం మా తండ్రి. ఆమేన్. దయగల తండ్రి, మరోసారి కృతజ్ఞతలు చెల్లించి ఆరాధించి పూజిస్తున్న సన్నిధికి వస్తున్న యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకున్నది ఆయనను ఆశ్రయించి నరుడు ధన్యుడు. అతి ధన్యకరమైన జీవితాన్ని మేము అలవర్చుకునడానికి మాధురీకరమైన జీవితాలు కలిగిన వారి యొక్క జీవితాలను మా ముందుంచి సజీవమైన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుచున్న మీ ప్రేమను బట్టి మీ స్తోత్రాలు. దయగల తండ్రి, మేము బ్రతికి మీ క్రియలు వివరించాలని, అంత మాత్రమే కాదు ఎలాంటి శ్రమతో కూడిన పరిస్థితుల్లో వెళ్ళినా
అక్కడ మమ్మల్ని భద్రపరిచి నడిపించాలని మీరు జ్ఞాపకం చేశారు. మీరు 17:17 ఆధారం చేసుకొని అపోస్తులైన పౌలు గారి యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేశారు. పరిచర్యనిమిత్తమై ఎలాంటి శ్రమలు వచ్చినా మీ మీద ఆధారపడి జీవితాన్ని కట్టుకుంటూ వెళ్ళిన విషయాలు. అంత మాత్రమే కాదు, ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా నా జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడుతూ వచ్చారు. తద్వారా చుట్టూ నెమ్మది, నా దేశంలో నెమ్మది, తన కుటుంబంలో నెమ్మది, తన ఆత్మీయ జీవితం నెమ్మది కలిగి సాగిపోవడానికి కారణం అది ఏదైతే దయగల తండ్రి అభ్యంతరం పుట్టించేది, దోషం కలుగు చేసే అభ్యంతరాలు, హృదయాంతరంగాల్లో విగ్రహాలు ఉన్నాయి, అవి తొలగించి వేస్తే తప్ప, అవి పగలగొట్టి వేస్తే తప్ప నెమ్మది పొందలేమని జ్ఞాపకం చేశారు. ఓ దయగల తండ్రి, వాటిని పగలగొట్టే శిక్ష లాంటి మీ వాక్యం ఇచ్చి నన్ను మమ్మల్ని దేవ పురుకొలుపుచున్న మీ ప్రేమను బట్టి మీ స్తోత్రం. అలాగే మీ వాక్య సత్యాన్ని ఎరిగి మీ మీదే ఆధారపడి మీ వైపు చూడడానికి సహాయపడండి. తిరిగి ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని ఆశ్రయించి వర్ధిల్లాలని జ్ఞాపకం చేశారు. గర్వించి నష్టపోక దేవ మిమ్మల్ని ఆశ్రయించి ప్రత్యక్షత కలిగినటువంటి జకరియా దినములలో ఆశ్రయించినట్లుగా ఆత్మీయ ప్రత్యక్షతలో మా జీవితాలు కట్టుకొని కొనసాగినట్లుగా సిద్ధపరచము. మాత్రమే కాదు కానీ మేము ఆశ్రయించు ద్వారా మేలును కలుగు చేయడానికి మీ హస్తాన్ని తోడుగా మా పక్షాలుంచాలని ఇష్టపడ్డారు. అది ఎరిగి మీకు లోబర్చుకోవడం నేర్పించు. ఈ సమాజంలో ప్రతి బిడ్డను కూడా ఇలాగ ప్రభు మిమ్మల్ని ఆశ్రయించేవారిగా, మీ మీద ఆధారపడేవారిగా, తగలిన తండ్రి మీ ఉద్దేశం నెరవేర్చడానికి లోబర్చుకునే వారిగా నన్ను మమ్మల్ని సమాజంలో ప్రతి బిడ్డను కూడా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించు. ఆత్మీయ విషయాల్లో ఉన్న లోటుపాట్లన్నీ కూడా సరిదిద్ది నూతనపరచమని మీ స్థాయిలో ప్రార్థిస్తున్నాను. బెనర్జీ తాగుడు మానలేకపోతున్నటువంటి పరిస్థితులు, ఆయనకున్నటువంటి ప్రభు ఆ బలహీనత నుండి తను విడిపించుము దేవా. మరి తిరిగి మంచి ఆలోచనలు రేవతి మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. ఇందులో ఉన్నటువంటి కుటుంబంలో సమాధానం అనుగ్రహించు. వారికి నవసకలన్నిటిలో మీరే సహాయపడవలసిందిగా మీ ప్రజలో ప్రార్థిస్తున్నాం. నమ్మకమైన మా తండ్రి, వారికి ఉన్నటువంటి ప్రతి అక్కర కూడా తీర్చి బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. వారి విశ్వాసాన్ని కనపరచండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ దీవెనలో ఆశీర్వాదాలతో నింపి మిమ్మల్ని ఆశ్రయించి మీ మేలు అనుభవించినట్లుగా సహాయపడి దీవించండి. యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మ కలతగని అన్యోన్య సహవాసం, సమాధానం, ఆశీర్వాదం, దీవెనలు చేరువను మనకు సర్వలోకులైన ప్రేమించే పరిశుద్ధులకు తోడయుండి బలపరచి ఆశీర్వదించి నడిపించుకున్న గాక. క్రీస్తు నీవే ఆశ్రయము, క్రీస్తేసు ప్రభువా, అనుదినము నన్ను ఆదరించెదవు, అనుదినము నన్ను ఆదరించెదవు. నీతో ఉన్నాను విడువలేదనెడు, నీతో ఉన్నాను విడువలేదనెడు. నీ ప్రేమ మధుర స్వరము విన్నాను, నీ ప్రేమ మధుర స్వరము విన్నాను. ఈ లోకయాత్రలోనే సాగుచుండ, ఈ లోకయాత్రలోనే సాగుచుండ. ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు. అయినాను క్రీస్తు నా తోడనుండు, అయినాను క్రీస్తు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండ, ఈ లోకయాత్రలోనే సాగుచుండ. అందరికీ చాలా వందనాలు. రేపు
రేపు సాయంకాలం 5 గంటలకు జరిగే స్త్రీల కూడికలో సహోదరి